ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐడిబిఐ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 650 పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. చాలా మంచి అవకాశం. గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన సొంత స్టేట్లోనే, మన సొంత డిస్ట్రిక్ట్లో మనం జాబ్ చేసుకునే అవకాశం. అండ్ దీనికి శాలరీ 50,000 పర్ మంత్ వస్తుంది. అండ్ తెలుగు వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుందని క్లియర్గా ఇస్తున్నారు నోటిఫికేషన్లో. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే idbibank.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కెరీర్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మనకి అలర్ట్స్ వస్తాయి. ఇవన్నీ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ కెరీర్స్లో కరెంట్ ఓపెనింగ్స్ అనేది క్లిక్ చేయాలి. ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలండి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇది చూడండి ఎప్పటి నుంచి యాక్టివ్లో ఉంటుందంటే March 1 నుంచి యాక్టివ్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి. అడ్మిషన్ టు ఐడిబిఐ PGDBF 2025-26 బ్యాచెస్కి అనమాట. దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే మీకు లాస్ట్ డేట్ 12th March వరకు టైం ఇస్తున్నారు. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O దానికి తీసుకుంటున్నారు అనమాట వీళ్ళు. ఇక్కడ మనకి రీజియన్ వైజ్గా ఇస్తున్నారు. సౌత్ అండ్ వెస్ట్ జోన్స్. మనకి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి 2 స్టేట్ల వాళ్ళకి, తెలుగు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా April 6th కండక్ట్ చేస్తానని ఇస్తున్నారనమాట. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 650 ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ SC, ST, EWS, OBC అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. మెయిన్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలర్ట్ చేశారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అనుకున్నాం కదా, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి రీజనల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫర్డ్ అంటే మనకి తెలుగు వాళ్ళకి తెలుగు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనమాట. సో అండ్ మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ ఏజ్ 20 to 25 years కదా, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా అంటే 25 + 5. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అందరికీ. మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే SC, ST, PWBD క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాలండి. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 1,050 పే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువే ఉంది. బట్ ఇది మంచి ఆఫీసర్ పోస్టులు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అది కూడా మన సొంత జిల్లాలోనే. అండ్ దీనికి అప్లై చేయాలంటే మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో idbibank.in సేమ్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై ఆన్లైన్ లింక్ కూడా నేను చూపించాను. సో ఆ విధంగా వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని రీలాగిన్ చేసి ఫామ్ వస్తుంది, ఫిలప్ చేయాలన్నమాట. ఇక్కడ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అప్లై చేసే ముందు చదివితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ చదువుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. టెస్ట్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 మార్క్స్కి 60 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 60 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందండి. అండ్ పెనాల్టీ కూడా ఉంటుందన్నమాట. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ కట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట, సెలెక్ట్ అయిన వాళ్ళని. అండ్ మీకు ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్, ఆన్లైన్ టెస్ట్ అనేది ఎక్కడెక్కడ పెడతారు అంటే మన తెలుగు వాళ్ళకి అయితే గనక చీరాల, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం ఇక్కడ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో
తెలంగాణ, ఏపీ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 2 స్టేట్ల వాళ్ళు. ఛాన్స్ మిస్ చేసుకోకండి. మన స్టేట్లోనే, మన జిల్లాలోనే మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. ప్రోగ్రామ్ ఫీ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీరు ఇది స్కిప్ చేయకుండా వినండి, తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ప్రోగ్రామ్ ఫీ ఫర్ దిస్ కోర్స్ 3 lakhs అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇంక్లూజివ్ ఆఫ్ కోర్సు ఫీజు, లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ అదర్ ఫీజు. అంటే వాళ్ళే ఆ ట్రైనింగ్లో మనకి 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మనకి అన్నీ కూడా ఫుడ్, అకామిడేషన్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేసి 3 lakhs ఫీజు అనేది పే చేయాలి. ఆ 3 lakhs కూడా కట్టలేని వాళ్ళకి వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఏంటంటే మనకి ఆ 1 year ట్రైనింగ్లో ప్రతి మంత్ స్టైఫండ్ అనేది 15,000 పే చేస్తారండి. మనకి బర్డెన్ అవ్వకుండా వాళ్ళు ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నారనమాట. ఫీ కట్టలేని వాళ్ళ కోసం చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. ఏ బ్యాంక్ చూసుకున్నా మీకు ఇదే పద్ధతి ఉంది కాబట్టి మీరు ఫీ అని ప్రోగ్రామ్ ఫీ ఇంత ఉందని చెప్పి ఆలోచించకండి. మీకు స్టైఫండ్ ఇస్తున్నారు, అందులో డిడక్ట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఛాన్స్ అయితే మంచిగా ఇస్తున్నారు. సో ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్. తర్వాత మీకు గ్రేడ్ ఓ ఆఫీసర్ పోస్టులు ఇస్తారనమాట. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఇస్తారు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 1st March నుంచి అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో. 12th March వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈలోపే మనం అప్లై చేసేసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.